బాబాయ్ తీసి పట్టుకోయాను డైరెక్ట్ జై ముద్రాజ్ ముద్రాజ్ లైక్యత ముద్రాజ్ లైక్యత ముద్రాజ్ లైక్యత ముద్రాలను బీసీ నుంచి ఏక వెంటనే ముద్రాలను బీసీ నుంచి ఏక వెంటనే జై ముద్రాజ్ జై ముద్రాజ్ ముద్రాజ్ లైక్యత ముద్రాజ్ లైక్యత ముద్రాజ్ లైక్యత జై ముద్రాజ్ ముద్రాజుల ఐక్యత ముద్రాజుల ఐక్యత ముద్రాజులను బీసీడీ నుంచి బీసీఏకు వెంటనే ముద్రాజులను బీసీడీ నుంచి బీసీకి వెంటనే ముద్రాజుల ఐక్యత జై ముద్రాజ్ జై ముద్రాజ్ ఒకటి బాబాయ్ తీసి పట్టుకోయాను డైరెక్ట్ జై ముద్రాజ్ ముద్రాజ్ లైక్యత ముద్రాజ్ లైక్యత ముద్రాజ్ లైక్యత ముద్రాలను బీసీ నుంచి ఏక వెంటనే ముద్రాలను బీసీ నుంచి ఏక వెంటనే జై ముద్రాజ్ జై ముద్రాజ్ ముద్రాజ్ లైక్యత ముద్రాజ్ లైక్యత ముద్రాజ్ లైక్యత జై ముద్రాజ్. ఈరోజు స్థానిక మంచినీళ్ళ బావి చౌరస్తా వద్ద మన ముద్రాజులది పోస్టర్ ఆవిష్కరించడం జరిగినది. ఈ పోస్టర్ విషయం ఏంటిదంటే మమ్మల్ని గత ఎన్నో సంవత్సరాల నుండి మా బాధ ఏంటిదంటే ముద్రాల నుంచి బీసీ నుంచి ఏక్ చేయాలని మా చిరకాల కోరిక. దాని గురించి మేము ఇక్కడ స్థానిక మంచినీళ్ళ బావి వద్ద మన ఈరోజు నుంచి 15వ డేటు నుంచి 20వ తారీఖు దాకా మన శ్రీ గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన మండల రెవెన్యూ అధికారుల ద్వారా వినతి పత్రము ఇవ్వడం జరుగుతుంది 18 మండలాలకు మా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. కావున ఇప్పటికైనా మన రేవంత్ రెడ్డి గారు కనీసం మా ముద్రాలను బీసీ నుంచి ఏక్ చేర్పించాలని మేము ఈ సభాముఖంలో కోరుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వాలు మమ్మలను నమ్మించి మోసం చేసినాయి, బీసీ నుంచి ఏకేస్తామని నమ్మించి మోసం చేసినాయి. ఇకనైనా మీరు మా మీద ముద్రాల మీద కొంచెం దయతలసి ముద్రాలను బీసీ నుంచి ఏక్ చేయాలని మేము మీకు వినవించుకుంటున్నాం. జై ముద్రాజ్ జై ముద్రాజ్. అలాగే ముద్రాలకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పరించి 1000 కోట్లు నిధులు మంజూరు చేయాలని, చెరువులు కుంటలపై ముద్రాలకు బెస్సలకు సంపూర్ణ హక్కులు కల్పించాలని, మత్స్యకారుల అభివృద్ధికి వివిధ పథకాలకు 75% సబ్సిడీ మంజూరు చేయుటకు 1000 కోట్లు కేటాయించాలని మేము ఈ సభాముఖంగా తెలుగువాడ ముదిరాజ్ చౌరస్తాలో గల ముదిరాజ్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యాంశాలు ఏమిటి అంటే, గత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి హయాంలో ముదిరాజుల బీసీడీ నుంచి బీసీఏ వర్గీకరణ ఆయన గెలిచిన తర్వాత 3 నెలలకే అమలు చేయడం జరిగింది. తదనంతరం చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఆయన మరణానంతరం మళ్ళా ఆ జీవోను వచ్చినటువంటి నల్లాల ఇంద్రకుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తీసివేయడం జరిగింది. కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా ఏర్పరచుకున్నప్పటి నుంచి కూడా ఈ ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకు ఇప్పటి వరకు వర్గీకరణ చేయకపోవడం చాలా బాధాకరం. కావున ఇప్పుడున్న ఈ ప్రభుత్వం గత ముదిరాజుల పైన చాలా దృష్టి పెట్టి రాష్ట్రంలోనే అత్యధికంగా జనాభా కలిగిన మన ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకు వర్గీకరణ చేసి మాకు సంపూర్ణ మద్దతు చేయాలని కోరుకుంటున్నాం. జై ముదిరాజ్.